హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ రౌండప్ చూస్తున్నాం. అందులో భాగంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా మనకు అయిపోవడం జరిగింది. ఈ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ చూస్తాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి ఆల్రెడీ మనకి ఏప్రిల్ మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ 3 మంత్స్ అంశాలే మనం తీసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఈ ఏప్రిల్ కానీ మే ఈ 2 తీసుకొని మళ్ళీ మనము ఈ 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ తర్వాత మళ్ళీ రౌండప్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము మార్చి వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ ఈ 3 మంత్స్ సంబంధించి చూస్తాం. అయితే ఇందులో భాగంగా మనకి ఈ రీసెంట్గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఎన్విరాన్మెంట్ సంబంధించిన అంశాలు దీంట్లో దాదాపు ఒక 4 to 5 క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి ఎన్విరాన్మెంట్ సంబంధించి. సో మీరు ఒకసారి అవి ఆ పేపర్ చూసుకోండి, దీన్ని కూడా ఈ పీడిఎఫ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, అంటే వెరీ ఇంపార్టెంట్ అంశాలు మనము ఈ ఎన్విరాన్మెంట్ అంశాల్లో చూస్తాం. రైట్, ఫస్ట్ మనకి మొదటి అంశం వచ్చేసి ఎన్విరాన్మెంట్లో భాగంగా స్నో లియోపార్డ్. ఈ స్నో లియోపార్డ్ యొక్క జనగణన అనేది జరిగింది. స్నో లియోపార్డ్ యొక్క పాపులేషన్ అసెస్మెంట్ అని చెప్పేసి మనకి ఇండియాకి సంబంధించి. స్నో లియోపార్డ్ అంటే మనకు మంచు చిరుత అని చెప్పేసి అంటాం. ఓకే, లియోపార్డ్ అంటే చిరుత, స్నో లియోపార్డ్ అంటే మంచు చిరుత. ఇండియాలో మనకి స్నో లియోపార్డ్ సంబంధించి పాపులేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనకి అసెస్మెంట్ అయితే జరిగింది. మనకి మొట్టమొదటి జనాభా నివేదికను కేంద్ర పర్యావరణ అండ్ అటవీ వాతావరణ మార్పుల యొక్క మంత్రి అయిన మనకి భూపేంద్ర సింగ్. ఓకే, భూపేంద్ర సింగ్ యాదవ్ అని చెప్పేసి ఉంటారు మనకి. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి మంత్రి. సో మనకి స్టార్ట్ చేయడం జరిగింది స్నో లియోపార్డ్ యొక్క పాపులేషన్ సంబంధించి ఇండియాలో ఫస్ట్ టైం. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ స్నో లియోపార్డ్ యొక్క సెన్సస్ యొక్క ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంశాలు చూస్తే మనకి మొత్తానికి సంబంధించి లియోపార్డ్స్ వచ్చేసి 718 ఉన్నాయట. ఓకే, లియోపార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 718 ఉన్నాయి. ఈ 718లో భాగంగా మనం చూస్తే మళ్ళీ స్టేట్ వైడ్ ఉండాలి కదా. స్టేట్ వైడ్ చూస్తే మనకి లడఖ్లో వచ్చేసి 477. ఓకే, ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ లడఖ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్లో మనకి 124. ఓకే, అదేవిధంగా మనకి హిమాచల్ ప్రదేశ్ థర్డ్ వచ్చేసి. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 51. మనకి ఇవి ఆర్డర్లో అడగచ్చు, ఏముంది ఫస్ట్ టైం కాబట్టి. ఫస్ట్ లడఖ్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్లో మనకి 36, సిక్కింలో భాగంగా 21. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో మనకి 9. ఇది గుర్తుపెట్టుకోవాలి. లడఖ్లో 477, అందులో భాగంగా ఉత్తరాఖండ్లో 124, హిమాచల్ ప్రదేశ్లో 51, అరుణాచల్ ప్రదేశ్, ఏపీ కాదు అరుణాచల్ ప్రదేశ్లో మనం 36, సిక్కింలో 21, మనకి జమ్మూ కాశ్మీర్లో 9. టోటల్గా వచ్చేసి 718 అని చెప్పేసి మనం సెన్సస్ గుర్తుపెట్టుకోవాలి లియోపార్డ్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, 4 yearsకి ఒకసారి ఖచ్చితంగా మనకి లియోపార్డ్ సెన్సస్ అనేది చేస్తారట. ఓకే, ఇది లియోపార్డ్ సంబంధించి. ఇదే అంశం మళ్ళీ మనకి మార్చిలో వార్తల్లో ఉంది. ఇది స్నో లియోపార్డ్ అన్నాం కదా, లియోపార్డ్. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది అంటే లియోపార్డ్ సెన్సస్ కూడా జరిగినాయి. సో లియోపార్డ్ సెన్సస్ కూడా మనం ఇక్కడే చూద్దాం. సో మనకి ఇది మార్చి అంశం. ఇది లియోపార్డ్దేమో 5th సెన్సస్. ఫిఫ్త్ లియోపార్డ్ సెన్సస్ 2022కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇది 2022కి సంబంధించి. రైట్, ఓకే. ఏది అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇండియా అని చెప్పేసి మనం చూస్తాం. రైట్, సహకారంతో మనకి సేమ్ మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ సాయంతో సేమ్ మళ్ళీ మనకి భూపేంద్ర సింగ్ యాదవ్ స్టార్ట్ చేయడం జరిగింది లియోపార్డ్ యొక్క సెన్సస్. ఇక్కడ చూస్తే మనము మొత్తం చిరుతలు ఎన్ని ఉన్నాయంటే మనకి 13,874 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి టోటల్గా. ఓకే, స్నో లియోపార్డ్స్ ఏమో 700 ప్లేస్. ఇది మనకి 13,874. రైట్,
అయితే ఈ లియోపార్డ్ సంబంధించి మరి ఇది 5th సెన్సస్ అన్నాం కదా. గత సెన్సస్లో చూసుకుంటే మనకి 2018 ప్రకారం అయితే 12,852 ఉండే. ఇది మనకు టోటల్గా ఒక 80% పెరిగింది దీనికి. ఇది ఎప్పుడు 2018లో, అంటే మనము ఓకే 2018లో చేసుకున్నాం. ఇప్పుడు చేసుకుంటే 13,874 ఉన్నాయి. 8% అనేది ఇంప్రూవ్మెంట్ జరిగింది, పెరిగినాయి. అట్లా యావరేజ్ చూస్తే ఇయర్ వైజ్ చూస్తే 0.8% మనకి గ్రోత్ రేట్ అయితే ఉందట. గ్రోత్ రేట్ అంటే వీటి యొక్క పెరుగుదల రేట్ ఎట్లా ఉందంటే ఇయర్ వైజ్ 0.8% మనకి ఇయర్లీ గ్రోత్ రేట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి కేవలం ఓన్లీ దీని సంఖ్యనే కాదు, ఓన్లీ ఎంత పర్సెంటేజ్ కాదు, ఇయర్లీ యావరేజ్ ఎంత పెరిగింది అనేది. స్టేట్మెంట్లో ఎలాంటి అంశాలైనా అడగచ్చు, ఇంపార్టెంట్ అంశాలు కాబట్టి. ఎన్విరాన్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అంశాలు దీంట్లో మనం చూస్తాం, రైట్. ఓకే, అట్లా చూస్తే మనకి రాష్ట్రాలు ఉంటాయి కదా మళ్ళీ, రైట్. రాష్ట్రాలుగా పరంగా చూస్తే ఫస్ట్ మనకి మధ్యప్రదేశ్లో మనకి 3,907. ఓకే, సంఖ్య గుర్తు పెట్టుకోకున్నా కూడా మనమైతే స్టేట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహారాష్ట్ర 1985. నెక్స్ట్ చూస్తే కర్ణాటకలో ఎన్ని ఉన్నాయంటే 1879. నెక్స్ట్ తమిళనాడు చూస్తే 1070. ఇవి స్టేట్స్. ఓకే, నెక్స్ట్ మనకి టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. టైగర్ రిజర్వ్స్ పరంగా చూస్తే కనుక మరి ఎట్లా ఉన్నదంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ చెప్పేసి మనకి శ్రీశైలం ఉంటుంది ఏపీలో. నాగార్జున సాగర్, శ్రీశైలం అని చెప్పేసి ఉంటుంది. ఇది ఫస్ట్ది. సెకండ్ చూస్తే ఎక్కువ పన్నా, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. థర్డ్ చూస్తే మనకి సాత్పురా, ఇది కూడా మధ్యప్రదేశ్. ఇవి మధ్యప్రదేశ్ సంబంధించి. నాగార్జున సాగర్, శ్రీశైలం ఏపీ ఫస్ట్. టైగర్ రిజర్వ్ పరంగా ఎక్కువ లియోపార్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 13,874 అని చెప్పేసి ఉన్నాయి. అయితే ఇక్కడ రేంజ్ పరంగా చూస్తే మనము 12,616 అని చెప్పి 16 నుంచి 15,113. రేంజ్ అంటే పరిధి 15,132. ఇన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఆ రేంజ్ ఉందంట, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఉత్తరాఖండ్లో హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా 22% తగ్గిందట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? ఉత్తరాఖండ్. ఓకే, కామన్గా మనకి హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది జనరల్గా ఉంటుంది. సో దాని కారణంగా ఉత్తరాఖండ్లో మనకి దీని జనాభా అయితే తగ్గిందంట. అట్లా మనం తెలంగాణలో చూసుకుంటే 2022కు 297 వచ్చింది తెలంగాణకు సంబంధించి. సో మరి పెరిగిందా తగ్గిందంటే గతం కంటే తగ్గింది. 2018లో మనకి 334 ఉండే, 334 ఉండే, ప్రస్తుతానికి తగ్గింది. ఓకే, మనకి టైగర్ రిజర్వ్ పరంగా చూస్తే ఎక్కువ 173. ఓకే, టైగర్ రిజర్వ్ పరంగా చూస్తే 173. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, రైట్. ఇవి మనకి లియోపార్డ్ అండ్ స్నో లియోపార్డ్ సంబంధించిన సెన్సెస్. ఓకే, ఇది యాక్చువల్గా నేను టాపిక్ వైజ్ ఏం డివైడ్ చేయలేదు, కాకపోతే 3 months కరెంట్ అఫైర్స్ కంటిన్యూషన్లో చూస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే మనం దీంట్లో చూస్తాం, రైట్. నెక్స్ట్ మనము పెంచ్ టైగర్ రిజర్వ్, ఇంకో దానికంటే ముందు అయోధ్యలో సౌర వీధి అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలో సౌర వీధి అంటే ఈ సోలార్ వాటితోని మనకి ఒక వీధిని ఏర్పాటు చేసారు. అట్లా మనకి దాదాపు 470 సౌర దీపాలతోని వీధిని ఏర్పాటు చేస్తుంది, దాదాపు 10 కిలోమీటర్లు. ఎందుకంటే అయోధ్య అనేది మనకు వార్తల్లో ఉంది కాబట్టి అక్కడ జరిగే అంశం మనకు కరెంట్ అఫైర్స్. ప్రపంచంలో అతిపెద్ద సౌర ద్వీపాల లైన్గా గిన్నిస్ రికార్డు పొందిందట. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ లైన్గా మనకి రికార్డు పొందింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్.
నెక్స్ట్ మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. టైగర్ రిజర్వ్ చాలా వస్తాయండి దీంట్లో. అదే నేను ఏం చేస్తున్నా అంటే ఒక్కసారి దాన్ని ఒక దగ్గర రాయలేదు, కాకపోతే మంత్ వైజ్ మాత్రం మనం టచ్ చేస్తున్నాం. పెంచ్ టైగర్ రిజర్వ్. పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. రైట్. ఇది మహారాష్ట్ర ప్లస్ మధ్యప్రదేశ్లో కూడా విస్తరించిందట. మహారాష్ట్ర ప్లస్ మధ్యప్రదేశ్లో విస్తరించి కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇది మనకి ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డార్క్ స్కై పార్క్ అంటే ఏం లేదు, మనకి ఈ ఆస్ట్రానమీని, ఈ ఖగోళ శాస్త్రాన్ని ప్రమోట్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేస్తారు. డార్క్ స్కై అని చెప్పేసి పిలుస్తాం, డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి. ఆస్ట్రానమీ ఖగోళ అంశాలను ఆ పార్క్లో మనకి ప్రమోట్ చేయడానికి చూపిస్తారు అన్నమాట. రైట్. మనకి ఆసియాలో 5th దంట, ఇది మనకైతే ఫస్ట్ది. ఈ డార్క్ స్కై అంటే మనకి ప్రమోట్ ఆస్ట్రానమీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు లడఖ్లో ఉంటుంది, కాకపోతే ఇది కంప్లీట్గా ఏర్పాటు కాలేదు. లడఖ్లో మనకి సేమ్ లడఖ్లో హాన్లేలో ఉంటుంది. ఇది గత కరెంట్ అఫైర్సే. మనకి డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి ఉంది. డార్క్ స్కై రిజర్వ్. ఇది చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి కూడా మనం చూసుకోవాలి. చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఏర్పాటైతే ఇదే ఫస్ట్ అయితే, కాకపోతే ఇది మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది ఫస్ట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. పెంచ్ టైగర్ రిజర్వ్ అయోధ్యలో సౌరవీధి. నెక్స్ట్ చూస్తే మనకి ప్రపంచంలో అతిపెద్ద సౌర బ్యాటరీ అని చెప్పేసి ఎక్కడ అంటే ఉత్తర కేప్, సౌత్ ఆఫ్రికాలోని ఉత్తర కేప్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. మనం అంటే అక్కడ. రైట్. ఎక్కడ అతిపెద్ద సౌర బ్యాటరీ ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికాలోని ఉత్తర కేప్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత అంటే 540 మెగావాట్లు అంతే. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే కృత్రిమ దిబ్బ అని చెప్పేసి వార్తల్లో ఉంది. కృత్రిమ దిబ్బ ప్రాజెక్టు. కృత్రిమ అంటే మనం తయారు చేసేది, దిబ్బ అంటే మనకు తెలుసు రీఫ్ అని చెప్పేసి అంటాం కదా. కృత్రిమ దిబ్బ ప్రాజెక్ట్ అంటే దీన్ని మనుషులే సృష్టించింది. ఎక్కడ అంటే కేరళలోని విజింజం. ఇంపార్టెంట్ ఇది, కేరళలోని విజింజం. రైట్. ఇది మనకి కేంద్ర మత్స్యశాఖ మంత్రి అయిన పురుషోత్తం రూపాల. మనకి శాఖలకు సంబంధించి మంత్రులను గుర్తుపెట్టుకోవాలి. సమ్ టైమ్స్ వార్తల్లో ఉంటారు. పురుషోత్తం రూపాల స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఉద్దేశం ఏంటంటే చేపల ఉత్పత్తి పెంపకం కోసం. సౌర విద్యుత్ ఎక్కడ సౌత్ ఆఫ్రికా ఉత్తర కేప్లో 540 మెగావాట్లు. కృత్రిమ దిబ్బ మనకి కేరళ విజింజం. పురుషోత్తం రూపాల మత్స్యశాఖ మంత్రి, అదొకటి. నెక్స్ట్ మనకు ఓకే తడోబా అభయారణ్యం వార్తల్లో ఉంది. తడోబా ఈ తడోబా అభయారణ్యం మనకు ఎందుకు వార్తల్లో ఉందంటే అక్కడ నల్ల చిరుత కనబడ్డదట. ఇది తడోబా అంటే మనకు మహారాష్ట్రలో ఉంటుంది. ఓకే, నల్ల చిరుత. సో అందుకు వార్తల్లో ఉంది. ఇక్కడ 2 కనిపించినాయట. సో అది. ఇంకొక అంశం చూస్తే కుమ్కీ ఏనుగులు అని చెప్పేసి తమిళనాడులో శిక్షణ పొందిన ఏనుగులట. ఇవి కుమ్కీ ఏనుగులు. కుమ్కీ ఏనుగులు ఏంటంటే తమిళనాడులోని శిక్షణ పొందిన ఏనుగులు. వీటిని అడవి ఏనుగులను అండ్ ట్రాప్ చేయడంలో, రక్షించడం కోసం, శాంతింపజేయడం కోసం ఉపయోగిస్తారట. అంటే ఇవి ఆల్రెడీ ట్రైన్డ్. సో మిగతా అడవి జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని రక్షించడం కోసం, సో శాంతింపజేయడం కోసం, అంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు
అట్లా మనకి యూజ్ చేస్తారట వీటిని. ఒడిశాలో పెరుగుతున్న ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ దృష్ట్యా మనకి ఒడిశా గవర్నమెంట్ కుమ్కేనుగుల సహాయం అయితే కోరిందట. ఒడిశా గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఇవి ఆల్రెడీ వీటికి ట్రైనింగ్ ఇస్తారు. మిగతా అడవి జంతువులు ఏవైతే ఉంటాయో ఏమన్నా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు అట్లాంటి వాటిని రక్షించడం కోసం వీటిని తీసుకెళ్తారు అంతే. కుమ్కేనుగులు అని చెప్పేసి ఒడిశా. ఓకే, మనకి ఇంకొకటి వార్తలో ఉంది ఎన్విరాన్మెంట్ సంబంధించి రెండో వెచ్చని ఏడాది అని చెప్పేసి మనకి ఏది 2016 నుంచి కూడా ఇప్పటివరకు 2023ని మనము చేసుకున్నాం. రెండో వెచ్చని ఏడాది 0.63% సెంటీగ్రేడ్ అయితే పెరిగింది ఉష్ణోగ్రత. 2016లో మనకు 0.710 ఉండే 0.710 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఇది రెండో దాట మనకి 2023 సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వార్తలో ఉంది మనకి మంచు చిరుతపులి యొక్క నేషనల్ సింబల్. నేషనల్ సింబల్ ఏది? మంచు చిరుత. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అయితే ఒక దేశము గుర్తించుకుంది, అది కిర్గిజిస్తాన్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ సింబల్గా మంచు చిరుతను పెట్టుకుంది కిర్గిజిస్తాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. చిన్న చిన్న అంశాలు కూడా మనం చూస్తున్నాం. మనకు మంచు చిరుతలు ఎక్కువ అని చెప్పేసి చూసినామంటే లడఖ్లో, రైట్. అదేవిధంగా ఇండియా యొక్క USAID ఒప్పందం మనకి ఇది నెట్ జీరో కార్బన్ కోసం USAID ఈ USAID ఒప్పందం అనేది జరిగింది ఇండియా అండ్ US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇండియా అండ్ US యొక్క ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. దేనికోసం అంటే ఇది నెట్ జీరో కార్బన్ టార్గెట్ మనకు 2030 ఉంది కదా, దాన్ని సాధించడంలో భాగంగా ఒప్పందం చేసుకుంది ఇండియా US అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ మనకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వెట్లాండ్ అంటే మనకు తెలుసు చిత్తడి నేలలు, ఇంపార్టెంట్. వెట్లాండ్స్ వచ్చిందంటే ఇంపార్టెంట్. వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనకి నామినేషన్స్ అయితే ఇచ్చారు. ఇండోర్ నుంచి మనకి మధ్యప్రదేశ్లో సిర్పూర్ లేక్, రామ్సాగర్, అదేవిధంగా రామ్సర్ సైట్, అదేవిధంగా మనకి భూపాల్ మధ్యప్రదేశ్ నుంచి భోజ్ వెట్లాండ్, అదేవిధంగా ఉదయపూర్ నుంచి రాజస్థాన్లో మనకి పిచోలా అని చెప్పేసి, ఫాచ్ అని చెప్పేసి మనకి పీడిఎఫ్లో ఉంది. రేంజ్ సాగర్ అని చెప్పేసి, స్వరూప్ సాగర్ అని చెప్పేసి, దూద్ సాగర్ అని చెప్పి, దూద్ తాలా అని చెప్పేసి ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నామినేషన్స్ వచ్చినాయి. ఇండోరు మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇది కూడా మధ్యప్రదేశ్ కదా. నెక్స్ట్ ఉదయపూర్ రాజస్థాన్. ఇక్కడ మనకు సిర్పూర్ లేక్, ఇదేమో భోజ్ వెట్లాండ్, రామ్సర్ సైట్ కూడా. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకి దాదాపు 5 వచ్చినాయి. పిచోలా అని చెప్పేసి, ఫాచ్ అని చెప్పేసి, రేంజ్ సాగర్ అని చెప్పేసి, స్వరూప్ అని చెప్పేసి, దూద్తాలా అని చెప్పేసి. అయితే మనకి ఇది వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది మనకి COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 12లో మనకి COP12లో మనకి రామ్సర్ సైట్ కన్వెన్షన్లో భాగంగా 2015లో దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే నామినేషన్ వేయడం అనేది అర్బన్ అండ్ పెరి అర్బన్ సిటీస్లను గుర్తించి, అదేవిధంగా మనకి వెట్లాండ్స్ రక్షణ తీసుకున్న చర్యల ఆధారంగా గుర్తిస్తాడు. ఇది అర్బన్ అండ్ సెమీ అర్బన్. ఏం చెప్తుందంటే అంటే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది మనము కొన్ని సైట్లని నామినేషన్ పంపిస్తాం. అట్లా నామినేషన్లో భాగంగా ఇండోర్ నుంచి, భోపాల్ నుంచి, ఉదయపూర్ నుంచి కొన్ని రామ్సార్ సైట్లు కావచ్చు, కొన్ని ప్లేసెస్ కావచ్చు, వెట్లాండ్స్ కావచ్చు, మనము నామినేట్ అయినాయి. ఇట్లాంటి అంశాన్ని మనం ఎక్కడ చూసినామంటే COP12లో భాగంగా 2015లో వేసుకున్నాం. ఎట్లాంటి అంశం పరిగణలోకి తీసుకుంటారంటే అర్బన్ అండ్ సెమీ అర్బన్ పరిగణలోకి తీసుకొని ఇవి మనము ఐడెంటిఫికేషన్ అయితే ఇస్తారు. అయితే మనకి అమృత్ ధరోహర్ కార్యక్రమం మనకి 2023-24 బడ్జెట్లో మనం చూసినాం వెట్లాండ్ గురించి. రామ్సర్ సైట్ కన్జర్వేషన్ అని చెప్పేసి పిలుస్తాం కదా.
అట్లా ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది మనం జనరల్గా మాట్లాడితే రామ్సర్ కన్వెన్షన్, ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది మనకి 1971లో ఇరాన్లో మనకు రామ్సర్ నగరంలో జరుగుతుంది. ఇరాన్లోని ఓకే రామ్సర్ నగరం. మన ఇండియా మరి ఎప్పుడు సంతకం చేసిందంటే దీని మీద 1982లో సంతకం చేస్తుంది. కాకపోతే ఇది అమల్లోకి ఎప్పుడు వస్తుంది అంటే 1975కి అమల్లోకి వస్తుంది. మన ఇండియా వచ్చేసి 1982లో సంతకం చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఫిబ్రవరి 2ని మనం వెట్లాండ్ డే అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇదంతా మనకు రామ్సర్ కన్వెన్షన్ గురించి. ఓకే, మనకి ఎవ్రీ 3 yearsకి ఒకసారి కాప్ అని చెప్పేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి మనం జరుపుకుంటాం, ఎవ్రీ 3 yearsకి ఒకసారి. రైట్, అంతే. ఇది రామ్సర్ సైట్ కన్వెన్షన్ గురించి. ఓకే, ఇంతే. ఇది రైట్. నెక్స్ట్ మనకి సోలార్ ప్యానల్ పథకం సబ్సిడీలో మనకి మార్పులు జరిగినాయి. మనకి పిఎం సోలార్ బిజిలీ ముఫ్త్ సంథింగ్ ఉంది, మనకి సోలార్ రూఫ్ టాప్ అని చెప్పేసి ఉంది. ఓకే, పిఎం సోలార్ రూఫ్ టాప్ అని చెప్పేసి స్కీమ్ ఉంది కదా. ఆ స్కీమ్లో భాగంగా మనకి కొన్ని మార్పులు జరిగినాయి. ఏం మార్పులు జరిగినాయి అంటే మనకి ఇంతకుముందు మనకి 1 కిలోవాట్కి సంబంధించి 18,000 సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఏం చేశారంటే 4 కిలోవాట్స్ నుంచి 10 కిలోవాట్స్కి ఉంటే మనకి 9,000, అంటే 1 కిలోవాట్కి ఇప్పుడు 9,000 సబ్సిడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అంతే. ఓకే, ఇది ఒకటి చేంజ్. నెక్స్ట్ చూస్తే చిల్కా సరస్సు అని చెప్పేసి మన వార్తల్లో ఉంది. చిల్కా సరస్సు మనకు ఒడిశాలో ఉంటుంది. ఇది అమృత్ ధరోహర్ కెపాసిటీ బిల్డింగ్ స్కీమ్ కింద మనకి చిల్కా సరస్సులో శిక్షణ పర్యాటక శాఖ మంత్రి ఇస్తున్నారట. చిల్కా సరస్సు ఓకే, దేనికోసం? రామ్సర్ సైట్ సంరక్షణ కోసం. ఓకే, రామ్సర్ సైట్ సంరక్షణ కోసం మనము శిక్షణ. అయితే చిల్కా సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు ఒడిశాలో ఉంటుంది. రైట్, ఇండియాలో మొదటి రామ్సర్ సైట్గా గుర్తించింది, వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇండియాలో రామ్సర్ సైట్. రైట్, నెక్స్ట్ మనకి ఇంకొకటి, ఈ మంచు చిరుతల గురించి చాలా అంశాలు ఉన్నాయి ఇదే వీడియోలో. మనకి డార్జిలింగ్ జంతు ప్రదర్శనశాలలో భాగంగా మనకి మంచు చిరుతలు అత్యధికం అని చెప్పేసి ఇక్కడ వార్తల్లో ఉంది ఒకటి. ఎక్కడ అంటే డార్జిలింగ్ జంతు ప్రదర్శనశాలలో మంచు చిరుతలు అత్యధికంగా ఉన్నాయట. ఈ డార్జిలింగ్ మనకి జూలో భాగంగా మంచు చిరుతలు దాదాపు 14 ఉన్నాయట. పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ. ఆ పార్కులో భాగంగా డార్జిలింగ్ జూ అని చెప్పేసి ఈ మంచు చిరుతపుల కోసం దేశంలోనే మొదటిది మరియు ఏకైక పరిరక్షణ కార్యక్రమం అట. చూసుకోండి, ఈ డార్జిలింగ్లో భాగంగా జూ ఉంటుంది కదా, ఇక్కడ మనకి దాదాపు 14 మంచు చిరుతలు ఉన్నాయట. ఈ 14 మంచు చిరుతల్లో భాగంగా ఇది ఫస్ట్ది మనకి ఇక్కడ సంరక్షణ కేంద్రం అనేది ఒకటి, ఫస్ట్ది మంచు చిరుతల కోసం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దీని పేరే మనము పద్మజనాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇంకొకటి, ఇది వెరీ ఇంపార్టెంట్, మనకి ఎస్బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఎస్బీఐ గ్రీన్ డిపాజిట్ టర్మ్ డిపాజిట్, ఎస్బీఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి. ఇది ఏంటంటే పర్యావరణ అనుకూల కార్యక్రమాల కోసం ఎవరైతే ప్రాజెక్టులకు మద్దతుగా నిధులు సేకరించడం కోసం మనకి ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది ఎస్బీఐ. మనకి ఇది ఎవరు ఉండొచ్చు అంటే ఎన్ఆర్ఐలు ఉండొచ్చు. ఓకే, అదేవిధంగా మనకి రెసిడెన్స్ ఉండొచ్చు, అంటే మన వాళ్ళు. డిపాజిట్ మనకి ఎంత ఉంటే ఎన్ని రోజులు అంటే ఓకే 1111 రైట్, 11 రోజులు లేదంటే 177 రోజులు, 1777 రోజులు, అదేవిధంగా 2222 రోజులు.
ఇట్లా మనకి ఇన్ని రోజులైతే డిపాజిట్ చేయొచ్చు. ఇదేంటంటే ప్రీమెచ్యూర్డ్ విత్డ్రాస్ అలౌడ్, అదేవిధంగా లోన్ కానీ ఓడీ ఫెసిలిటీ కానీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఏం లేదు, మనకి ఈ పర్యావరణ అనుకూల అంశాల కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాటి మీద ఆ ప్రాజెక్టుల కోసం మనకి ఒక ఫండ్ కలెక్ట్ చేయడం కోసం, నిధులు కలెక్ట్ చేయడం కోసం మనకి ఇది ఒక స్కీమ్ పెట్టింది. అవి ఎన్ని రోజులు కంటిన్యూగా ఎంత అని చెప్పేసి అంటే మనకి ఇట్లా ఈ నంబర్స్ అయితే ఇచ్చిండు. 1111, 1777, అదేవిధంగా 2222 అని చెప్పేసి ఇన్ని రోజుల్లో భాగంగా ఒక ఫిగర్ అది అట్లా మనకి ఇచ్చిండు. అది మనకి లోన్ కానీ ఓడీ ఫెసిలిటీ కానీ కూడా కల్పిస్తారట దీనికి సంబంధించి చేసే వాళ్ళకి. మనం ప్రతి చిన్న అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ అని మీకు అనిపించవచ్చు, అన్ఇంపార్టెంట్ కూడా అనిపించవచ్చు మీకు, కానీ ప్రతిదీ మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ నల్ల పులుడు వార్తల్లో ఉంది. నల్ల పులుడు మనకి ఎక్కడ అంటే ఒడిశాలోని సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఇట్లా అన్ని అంశాలు ఒకే దగ్గర చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే చిన్న చిన్న అంశాలను మనం స్కిప్ చేస్తాం, ఎందుకంటే ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పేసి. అదే డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే, అట్లా. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ప్రతిదీ కూడా చెప్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ అనేది మనకి ఒడిశాలో ఉంటుంది. ఓకే, ఇది ఏకైక నివాసం అట సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ మనకి. దేనికంటే నల్ల పులుల కోసం. ఇక్కడ పులులు దాదాపు 60%, పులుల్లో దాదాపు 60% బ్లాక్ టైగర్స్ అయినట. ఇంకొకటి ఏంటంటే ఈ ఒడిశాలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ సమీపంలో మనకి మెలనిస్టిక్ టైగర్ సఫారీ అని చెప్పేసి చేస్తున్నారు. మెలనిస్టిక్ టైగర్ సఫారీ. ఈ మెలనిస్టిక్ టైగర్ సఫారీ అంటే ఏంటంటే మనకి జుట్టు కావచ్చు, కన్ను కావచ్చు, చర్మం కావచ్చు, వాటిని పిగ్మెంటేషన్ ఉత్పత్తి చేసి దాని ఫలితంగా జంతువులలో నలుపు చర్మం, వెంట్రుకలు ఏర్పడే విధంగా చేస్తారట. దానికోసం అందుకోసం మనకి ఇక్కడ మనకి ఈ నల్ల పులులు అని చెప్పేసి రావడం జరిగింది. ఈ రాయల్ బెంగాల్ టైగర్తో ప్రత్యేక వేరియంట్ అంటే ఇవి నల్ల పులులు అనేటివి. ఇవి పూర్తిగా నల్లగా ఉండవు. సో ఏంటంటే సూడో మెలనిస్టిక్, పూర్తిగా బ్లాక్ కాకుండా కొంచెం అటు ఇటుగా ఉంటాయట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నల్ల పులులు ఎక్కడ ఇటీవల వార్తల్లో ఉన్నాయంటే ఒడిశా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఇక్కడ మనం ఎందుకు మరి ఎక్కువ 60% ఇవే ఉన్నాయంటే మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేసిందట. మెలనిస్టిక్ టైగర్ రిజర్వ్ అనేది మనకి ఒడిశా యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే నవీన్ పట్నాయక్ ఉన్నారు కదా, ఈ నవీన్ పట్నాయక్ అయితే అక్కడ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. నెక్స్ట్ కజిరంగా, బంగారు పులి అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. కజిరంగా అస్సాం తెలుసు ఏందట, బంగారు పులి. ఇది జన్యు వైవిధ్యం కారణాలట, అరుదుగా ఉంటాయట బంగారు పులి అనేది. జన్యు వైవిధ్యం కారణంగా మనకి బ్లాక్ టైగర్ ఏమి ఇక్కడ సిమ్లిపాల్, బంగారు పులి ఏమి ఇక్కడ కజిరంగా, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ప్రపంచంలో మొట్టమొదటి తెల్ల ఖడ్గమృగం IVF గర్భం అనేది దాల్చిందట. బెర్లిన్ శాస్త్రవేత్తలు చేసిండ్రు. ఇందులో తెల్ల ఖడ్గమృగం IVF ద్వారా గర్భం దాల్చింది. బెర్లిన్ శాస్త్రవేత్తలు ప్రయోగం అయితే చేసిండు. మనకి తెల్ల ఖడ్గమృగం అనేది ఉత్తర ఉపజాతి, దక్షిణ ఉపజాతి. మనకి దాదాపు ఇది 2018లో చివరిగా మరణించిందట ఈ తెల్ల ఖడ్గమృగం అనేది. ఇప్పుడు మనం ఎందుకు వార్తల్లో ఉంది అంటే బెర్లిన్ శాస్త్రవేత్తలు దీన్ని IVF ద్వారా గర్భం అయితే ప్రయోగం అయితే చేసి సక్సెస్ అయితే సాధించాలని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. రైట్. నెక్స్ట్ ఇండియాలో తొలిసారి కనిపించిన లాఫింగ్ గల్. లాఫింగ్ గల్ అనేది మనకి ఉత్తర అమెరికా పక్షి. ఓకే, ఉత్తర అమెరికా పక్షి. ఇది ఎక్కడ కనిపించిందట అంటే ఫస్ట్ మనకి ఇండియాలో కనిపించిందట, చిత్తారి వాగు అని చెప్పేసి. చిత్తారి వాగు ఇండియాలో మనకి తొలిసారిగా కేరళ కాసరగోడ్లో కనిపించింది చిత్తారి వాగు అని చెప్పేసి. లాఫింగ్ నేమ్ వచ్చేది దీని విలక్షణ కాలట, హా 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 అని చెప్పేసి అంటారట. అందుకోసమే లాఫింగ్ గర్ల్ అని చెప్పేసి పిలుస్తుంది. రైట్. నెక్స్ట్ మనకి 5 రామ్సర్ సైట్లు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ అంశం. మనకి ఎన్విరాన్మెంట్లో అన్నీ ఇంపార్టెంట్ అండి.
ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి మనకి. 5 రామ్సర్ సైట్. ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కరైవెట్టి అని చెప్పేసి, ఎక్కడ ఉంటుంది ఇది? తమిళనాడు. నెక్స్ట్ లాంగ్వుడ్ షోలా, ఇది ఎక్కడ ఉంటుంది? తమిళనాడు. నెక్స్ట్ మగాడికెరే, మగాడికెరే ఇది కర్ణాటక. నెక్స్ట్ మనకి అఘనాశిని, ఇది సేమ్ కర్ణాటక. నెక్స్ట్ మనకి అంకసముద్రం, ఇది కూడా కర్ణాటక. చూడండి, 2 తమిళనాడు, కరైవెట్టి, లాంగ్వుడ్ షోలా తమిళనాడు, మగాడికేరే, అఘనాశిని, అంకసముద్ర ఇవి 3 కర్ణాటక. ఓకే, ఇవి మనకి రామ్సర్ సైట్స్. ప్రస్తుతానికి మనకి రామ్సర్ సైట్లు ఇంతకుముందు 75 ఉండే. ఇప్పుడు ఈ 5తో మనకి ఎన్ని అంటే మనకి 80 రామ్సర్ సైట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్, మనకి ఫిబ్రవరి 2ని మనము వరల్డ్ వెట్లాండ్ అని చెప్పేసి పిలుచుకుంటాం, తెలుసు మనకు అది. రైట్, మనకి మొత్తం వైశాల్యం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత పెరిగింది అంటే 1.33 మిలియన్ హెక్టార్లు అని చెప్పేసి ఉంది. అంటే ఈ రామ్సర్ సైట్ల యొక్క వైశాల్యం ఎంత అంటే 1.33 మిలియన్ హెక్టార్. ఇవన్నీ మనం సింపుల్గా అంటే సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇలాంటివి మనకి స్టేట్మెంట్లో వచ్చినప్పుడు ఈ విస్తీర్ణం కూడా అడుగుతాడా అని చెప్పేసి మనకు ఒకటి క్వశ్చన్ మార్క్ పడుతుంది. కాకపోతే ఇక్కడ మనం 5 రామ్సర్ సైట్లు వచ్చినాయి కాబట్టి రామ్సర్ సైట్ గురించి ఏదైనా క్వశ్చన్ పడవచ్చు. ఓకే, అదే కరెంట్ అఫైర్స్ అంటే. రైట్, మనకి ఫిబ్రవరి 2ని మనకి వరల్డ్ వెట్లాండ్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇక్కడ థీమ్ వచ్చేసి మనకి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 2 అయిపోయింది కదా, సో దాని యొక్క థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. హ్యూమన్ వెల్ బీయింగ్ థీమ్ ఈ ఇయర్ సంబంధించి. రైట్, ఇక్కడ మనకి ఈ వెట్లాండ్స్ డే యొక్క సెలబ్రేషన్ ఎక్కడ జరిగినాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ వార్తలు. ఇది కరెంట్ అఫైర్సే. సిర్పూర్ సరస్సు మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది రామ్సర్ సైట్, సిర్పూర్ సరస్సు. ఇక్కడ మధ్యప్రదేశ్, ఇదేంది? రామ్సర్ సైటే. సో అట్లా మనం వార్తల్లో ఎందుకున్నాయంటే 5 రామ్సర్ సైట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 80 అయినాయి. 1.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉంటాయి. ఎన్ని? 16 సైట్స్ హయ్యెస్ట్. నెక్స్ట్ రెండోది యూపీ 10 ఉంటాయి. హయ్యెస్ట్ ఏది? ఫస్ట్ ప్లేసు తమిళనాడు 16, సెకండ్ ప్లేసు యూపీ 10. రైట్, తెలుసు మనకు 1971లో మనము ఈ రామ్సర్ సైట్ కన్వెన్షన్ జరుపుకుంటే 1975 నుంచి అమల్లోకి వస్తుంది. 1982లో మన ఇండియా సంతకం చేసింది. ఫిబ్రవరి 2 మనకి వెట్లాండ్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. ఓకే, రైట్. ఇంకొకటి రామ్సర్ కన్వెన్షన్ సెక్రటరీ జనరల్ మనకి ముసోండా ముంబా అని చెప్పేసి ఉన్నారు. ముసోండా ముంబా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విజిట్ చేసిందట. రైట్, రామ్సర్ సైట్స్. నెక్స్ట్ మనకి తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది. తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఈరోడ్ డిస్టిక్ అట, తమిళనాడు. ఓకే, ఈరోడ్ డిస్టిక్ తమిళనాడు. ఇది మనకి 18వ వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 18వ. ఓకే, తంతై పెరియార్ అనేది మనకు తెలుసు, తమిళనాడు. ఓకే, ఇంకొకటి అంశం వెరీ ఇంపార్టెంట్, మనకి కామెరూన్ దేశం అనేది ఈ నగోయా ప్రోటోకాల్ను ఆమోదించిందట, వార్తల్లో ఉంది. నగోయా ప్రోటోకాల్ ఏది? కామెరూన్ దేశం. కామెరూన్ కంట్రీ అనేది ఇటీవల మనకి నగోయా ప్రోటోకాల్ను ఆమోదించింది. మరి నగోయా ప్రోటోకాల్ ఏంటంటే మనకి జీవ వైవిధ్యం,
ఓకే, జీవ వైవిధ్య ఒప్పందం 2011 నుంచి 2020 వరకు మనకు జరిగింది. ఇప్పటిదాకా కంటిన్యూషన్. జపాన్లో మనకి నగోయాలో 2010లో ఆమోదించుకున్నాడు మనం. ఓకే, జీవ వైద్యం సంబంధించి దీనికి సంబంధించి మనము ఒక ఐచి లక్ష్యాలు అని చెప్పేసి పిలుచుకుంటాం. 20 ఐచి లక్ష్యాలు ఉంటాయి. ఓకే, బయోడైవర్సిటీ సంబంధించి నగోయా ప్రోటోకాల్ అనేది రీసెంట్గా మనము COP15 మనకు సిబిడి ఇదే జీవ వైద్యం సంబంధించి ఒప్పందం అనేది కున్మింగ్ మాంట్రియల్లో జరిగింది. మనము 23 లక్ష్యాలు ఏర్పరచుకున్నాం. అవి గోల్స్ 2030కి 30x30 అని చెప్పేసి. ఇండియా మనకు 2012లో హైదరాబాద్లో ఆమోదించుకున్నాం. 2012లో ఇండియా అనేది 2012 హైదరాబాద్, ఇదొకటి. ఓకే, ఇంతే. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ నగోయా ప్రోటోకాల్ అనేది మనకి జీవ వైద్యానికి సంబంధించి 2011 నుంచి 20 వరకు. అదేవిధంగా ఈ కామెరూన్ దేశం అనేది ఇటీవల మనకు నగోయా ప్రోటోకాల్ను ఆమోదించింది. వీటిని మనము ఐచి లక్ష్యాలు అని చెప్పేసి ఒక 20 పెట్టుకుని ఐచి లక్ష్యాలు పిలుచుకుంటున్నాం. బయోడైవర్సిటీ సంబంధించి మన ఇండియా 2012లో హైదరాబాద్లో జీవ వైద్యంలో భాగంగా బయోడైవర్సిటీ సంబంధించి ఆమోదం అయితే తెలుపుకుంది. రైట్. జపాన్లో మనకి నగోయాలో, ఈ నగోయా ఉంది కదా, జపాన్లోని నగోయాలో ఇదైతే మనం ఆమోదించుకున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది నగోయా ప్రోటోకాల్ గురించి కామెరూన్ దేశం ఆమోదం తెలిపింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం మనకి ఏపీలో ఉంటుంది, నంద్యాల. ఇది మనకు గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ స్థానికంగా అంతరించే ప్రమాదం ఉందని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకి గుప్తేశ్వర్ అడవులు. గుప్తేశ్వర్ అడవులు యొక్క ఇది మనకి ఒడిశా యొక్క 4th బయోడైవర్సిటీ హెరిటేజ్ అంట. గుప్తేశ్వర్ అడవులు మనకి ఒడిశాలోని 4th బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకి తెలంగాణలో చూస్తే అమీన్ సరస్సు అని చెప్పేసి, అమీన్పూర్ సరస్సు అని చెప్పేసి పిలుచుకుంటాం. ఫస్ట్ మనకి నల్లూరు చింతపండు తోట కర్ణాటక ఉంటారా, ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ ప్రకటిస్తుంది. యాక్చువల్గా ఇది బయోడైవర్సిటీ హెరిటేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గుప్తేశ్వర్ అని ఇటీవల వార్తల్లో ఉంది కాబట్టి మనకి కరెంట్ అఫైర్స్. ఒడిశా. ఇంకొకటి మనకి సుప్రీంకోర్టు అయితే మనకు ఒకటి ఫారెస్ట్కు నిర్వచనం ఇచ్చింది. ఏ కేసులో అంటే మనకి టిఎన్ గోదవర్మన్ కేసులు అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఫారెస్ట్ ఒక నిర్వచనం ఏ కేసులో ఇచ్చిందంటే టిఎన్ గోదవర్మన్ కేసు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 1996లో భాగంగా చెప్పిన విస్తృత అర్థంను అడవిగా తీసుకోవాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటంటే గ్రీన్ ఏరియా అంతా అడవే, వాటి స్వభావం వర్గీకరణ లేదా యాజమాన్యంతో సంబంధం లేదు అని చెప్పేసి. మనకి ఇటీవల ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980కి కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టిన సవరణలు సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏమనంటే అటవీగా అర్హత పొందాలంటే ఒక భూమి ఫారెస్ట్గా నోటిఫై చేసి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ రికార్డులో ప్రత్యేకంగా ఫారెస్ట్గా నమోదు చేయడం. ఓకే, రెండోది మనకి జూలు కానీ సఫారీలు కానీ అడవుల నిర్వచనం నుండి మినహాయింపు, ఇదొకటి. అంతర్జాతీయ సరిహద్దు నుండి మనకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ భూములు కూడా మనకి ఫారెస్ట్గా నిర్వచనం చెప్పింది. మన కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ అంశాలు కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు టాటై వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇక్కడ అంటే కంబోడియా పులులు పునరుద్ధరణ అని చెప్పేసి ఎందుకు వార్తల్లో ఉందంటే కంబోడియా పులులు పునరుద్ధరణ. టాటై వన్యప్రాణుల అభయారణ్యం. ఈ టాటై వన్యప్రాణుల అభయారణ్యం మనకి వన్యప్రాణులు మనకి కంబోడియన్ ఎంపికైందట. ఇండియా నుంచి 4 పులులు, 1 మేలు 3 ఫీమేలు. ఇది మనం పన్నా టైగర్ రిజర్వ్లో భాగంగా 3 కంబోడియా శిక్షణ అని చెప్పేసి ఉంది. మనకి ఏం చెప్తున్నా అంటే కంబోడియా పులుల పునరుద్ధరణ మనం చేస్తున్నాం. ఎక్కడ అంటే టాటై వన్యప్రాణుల అభయారణ్యంలో కంబోడియా ఎంపిక చేసుకుంది. ఇండియా నుండి మనకి 4 పులులు, అదొకటి పన్నా టైగర్ రిజర్వ్లో భాగంగా మధ్యప్రదేశ్ ఉంది కదా, పన్నా టైగర్ రిజర్వ్లో భాగంగా ఇండియాకి మనకి 3 శిక్షణ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పన్నా టైగర్ రిజర్వ్.
ఇది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఐఎస్ఏలో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఐఎస్ఏలో 119వ దేశంగా మనకి మాల్టా దేశం అనేది చేరింది. సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా 119వ దేశంగా ఏ దేశం చేరింది అంటే మనకి మాల్టా. ఇది మనకి సంతకం చేసిన దేశం అనేది. ఓకే, దాదాపు అయితే మనకి ఇప్పుడు అవి 119 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 118వది ఏదంటే మనకి రొమేనియా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రొమేనియా. మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ సంయుక్తంగా COP21 2015లో భాగంగా ప్యారిస్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎప్పుడు COP21 హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంటుంది, హర్యానా. దీని డీజీ వచ్చేసి అజయ్ మాథూర్ అని చెప్పేసి ఉంటారు. ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని జిఎస్ అనేది చూసుకోవాలి. అజయ్ మాథూర్. ఓకే, ఇది మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా 119 దేశం మాల్టా, 118వది మనకి రొమేనియా. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో మనకు ప్యారిస్లో మనం COP21లో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం, ఆమోదించుకున్నాం. ఇది మనకి హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్ ఉంటుంది. అజయ్ డీజీ అని చెప్పేసి, అజయ్ డీజీ మాధవ. రైట్, నెక్స్ట్ ఇండియాస్ లార్జెస్ట్ బెస్ అని చెప్పేసి, బెస్ అంటే మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి సోలార్ ఎనర్జీ సంబంధించి. ఇది మనకి ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SCCI ఏర్పాటు చేసింది. ఎక్కడంటే ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్లో. ఇండియా యొక్క లార్జ్ బెస్ అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఎక్కడంటే ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గాన్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి, స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి సోలార్ సంబంధించి. ఇది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లోని రాజ్నందన్లో ఏర్పాటు. అంశాలు మనకి మామూలుగా అనిపించవచ్చు కానీ ప్రతిదీ మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్సే మనం చేస్తున్నది. రైట్, ఇంకొకటి సిలిగుడి సఫారీ పార్క్ మనకు వార్తల్లో ఉంది. ఎందుకంటే ఇటీవల మనం వార్తల్లో చూసినాము, అక్కడ సింహాలకు అక్బరు సీత అని చెప్పేసి పేరు పెట్టడం వల్ల కాన్ఫ్లిక్ట్లో ఉంది. కాబట్టి మనం దాని పేరు గుర్తుపెట్టుకోవాలి, సిలిగుడి సఫారీ పార్క్. ఎందుకు అక్కడ సింహాలకు అక్బరు సీత అని చెప్పేసి పేర్లు పెట్టారు. ఓకే, ఇవి ఎందుకంటే సంబంధం లేని పేర్లు, అక్బరు సీత అనేది డిఫరెంట్ నేమ్స్ కాబట్టి వేటికంటే పులులకు. సో అందుకు మనకు వివాదం వార్తల్లో ఉంది. నెక్స్ట్ వంతారా కార్యక్రమం అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. వంతారా అంటే ఏంటంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది కదా, దీని ఒక కార్యక్రమం ఏంటంటే మనకి గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో భాగంగా ఒక కృత్రిమ అడవి, వంతారా అంటే ఏంటంటే కృత్రిమ అడవిని సృష్టించిందట. ఇది రిలయన్స్ సంస్థ. ఎక్కడ అంటే గుజరాత్లోని జామ్నగర్. ఓకే, గుజరాత్లోని జామ్నగర్. ఉద్దేశం ఏంటంటే గాయపడిన లేకుంటే ఇబ్బందుల్లో ఉన్న ఈ అడవి ఉన్న జంతువుల యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి ఏనుగులకు ప్రత్యేకంగా దవాఖానా ఏర్పాటు చేయడం. ఓకే, ఏనుగులో ప్రత్యేకంగా దవాఖానా ఏర్పాటు చేసిండ్రట. అది మనకి 2500 స్క్వేర్ ఫీట్లో భాగంగా ఉందట. సో 2500 కాదు, 25,000 స్క్వేర్ ఫీట్లో భాగంగా ఉందట. మనకి ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్. ఏంటిది, దేని గురించి మాట్లాడుతున్నాం? ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖానా. ఎక్కడ అంటే ఈ వంతారా అనే అడవి, కృత్రిమ అడవి ఉంది కదా,
ఈ కృత్రిమ అడవిలో భాగంగా మనకి ఏనుగుల కోసం ఒక ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేసిండు. 25,000 స్క్వేర్ ఫీట్లతో భాగంగా ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఇది. ఎక్కడ ఏర్పాటు చేసిన వంతార అనేది గుజరాత్లోని జామ్నగర్లో. ఏది అంటే రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ సంస్థ. రైట్. ఓకే, కరెంట్ పోయింది అయినా కనబడుతుంది, చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి హరిత నౌక కార్యక్రమంలో భాగంగా మనకి ఏర్పాటు చేసిళ్ళు. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనేది ఎక్కడ అంటే తమిళనాడు. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎక్కడ అంటే తమిళనాడు హరిత నౌక కార్యక్రమంలో భాగంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏది రూపొందించింది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఓకే, రైట్. ఓకే, ఇంకొకటి మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వార్తల్లో ఉంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మనకి క్యాబినెట్ ఆమోదం పొందింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది క్యాబినెట్ ఆమోదం పొందింది కాబట్టి వార్తల్లో ఉంది. అయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే మనకు 2023-24 సంబంధించి 27-28 గాను మనకు 5 years బడ్జెట్ పెట్టుకున్నాం 150 కోట్లు. ఇది ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ మనకు రీసెంట్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఎంత బడ్జెట్ అంటే 150 కోట్లు. ఇప్పేసి క్వశ్చన్ అండి ఇది. 2023-24, 2027-28 గాను 5 years గాను మనం బడ్జెట్ ఎంత పెట్టుకున్నాం అంటే 150 కోట్లు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది 2019 గ్లోబల్ టైగర్ డే సందర్భంగా మనకు తొలిసారి మోడీ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత 9th April 2023లో భాగంగా 50 సంవత్సరాల టైగర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, అందులో భాగంగా మనం అధికారికంగా ప్రకటన చేస్తారు. అప్పుడు దాని తర్వాత మనకి రీసెంట్గా మనం ఇప్పుడు ఆమోదించుకున్నాం. ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకు 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి. రైట్, అందులో మనకి టైగర్ అని చెప్పేసి, ఓకే, లియోపార్డ్ అని చెప్పేసి, ఓకే, టైగరు, లియోపార్డు, స్నో లియోపార్డు, ఓకే, లయన్, బిగ్ క్యాట్ అంటే పెద్ద పిల్లులు అన్నమాట, చీతా. ఈ పూమా జాగ్వార్ అనేది మన దగ్గర లేవు. పూమా జాగ్వార్ ఇవి 5 మాత్రం మనకి ఇండియాలో ఉన్నాయి. టైగర్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, లయన్, చీతా ఇవి మనకు ఉన్నాయి 5. మొత్తానికైతే 7 ఉంటాయి. 7 ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, బిగ్ క్యాట్లో భాగంగా 7 ఉంటాయి కానీ 5 మనకు ఉన్నాయి, ఇండియాలో భాగంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు జనరల్గా మనం ఏం చూడాలంటే ఇందులో మనకి 16 దేశాల సభ్యత్వం ఉంది అని మనకు వార్తల్లో ఉంది. ఈ 16 దేశాలను కూడా మనం పీడిఎఫ్లో ఉంది, ఒకసారి చూడండి. రాయడం అనేది 16 దేశాల బోర్డు మీద రాయాలి. ఓకే, ఒకసారి చూడండి. 16 దేశాల్లో భాగంగా మనకి ఆసియా కంట్రీస్ ఉన్నాయి, అమెరికా కంట్రీస్ ఉన్నాయి, అదే దక్షిణ అమెరికా కంట్రీస్, అదేవిధంగా ఆఫ్రికా కంట్రీస్ ఉన్నాయి. బంగ్లాదేశు, భూటాను, కంబోడియా, మలేషియా, నేపాల్. ఓకే, ఇవన్నీ మ్యాక్సిమం మనకి ఆసియా కంట్రీస్. ఈజిప్టు, ఇథియోపియా, అదేవిధంగా కెన్యా, మంగోలియా, నైజీరియా, ఓకే, అదేవిధంగా సూరినామ్, బ్రెజిల్, పెరు, ఉగాండా అని చెప్పేసి, ఈక్వెడార్, ఆర్మేనియా, ఇలాంటివి కూడా మనకి 16 దేశాలు ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా గుర్తుపట్టేటట్టు అయితే చూసుకోవాలి. 100% 16 దేశాల్లో అందులో వచ్చింది అంటే ఖచ్చితంగా గుర్తుపట్టేటట్టు ఈ పేర్లను అయితే గుర్తుపెట్టుకోవాలి. 100% వస్తుంది క్వశ్చన్. ఎందుకంటే ఇది రీసెంట్ కరెంట్ అఫైర్. 16 దేశాలు సభ్యత్వం పొందిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా మనకి దీని సచివాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా మనకి అసెంబ్లీ అనేది ఆల్ మెంబర్స్ ఉంటారు. అయితే కౌన్సిల్లో భాగంగా మనకి 7 నుంచి 15 దేశాలు మెంబర్స్ ఉండొచ్చు. అందులో మినిమం వచ్చేసి 7, మ్యాక్సిమం వచ్చేసి 15. ఇవన్నీ పీడిఎఫ్లో ఉన్నాయి మనకి. కౌన్సిల్ సభ్యులను మనకి 5 yearsకి ఒకసారి జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. ఇది ఒకటి. ఓకే, మనకి అదేవిధంగా ఇది మెంబర్స్ నిర్మాణం అయితే 96 దేశాలకు ఓపెన్ ఇస్తే మనకు ప్రస్తుతానికైతే 16 దేశాలు సభ్యత్వం పొందినాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇండియాలో లేని ఏమేమంటే పూమా జాగ్వార్ లేవు, ఓకే,
టైగర్, చీతా, లియోపార్డ్, స్నో లియోపార్డ్, ఓకే, ఇవి మనకు లయన్, ఇవైతే ఉన్నాయి. ఇది మనకు అంశం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సంబంధించి. అయితే ఇటీవల మనం రెగ్యులర్ క్లాస్లో కూడా చూసాం మెలినోక్లామస్ అని చెప్పేసి మెలినోక్లామస్ ద్రౌపది అని చెప్పేసి ఒక జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుకున్న ఒక కొత్త సముద్ర జాతికి ద్రౌపది పేరు పెట్టారు. అంటే మనకి ద్రౌపది మురుగు మీద ఒక పేరు అయితే పెట్టడం జరిగింది, కొత్త సముద్ర జాతి అని చెప్పేసి. ఎక్కడ అంటే ఒడిశాలోని ఉదయ్పూర్లో భాగంగా. రైట్, మనకి ఇది ఒక అంశం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు ఆల్రెడీ ఏపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. భారతదేశం మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఇండియాకి సంబంధించి అంటే మొట్టమొదటి మనకు స్వదేశంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అని చెప్పేసి ఫస్ట్ ఈ సూపర్లేటివ్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. అయితే మోడీ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్ మోడ్లో. మనకి తమిళనాడులోని తుత్తుకుడిలో, ఇక్కడ తమిళనాడులోని తుత్తుకుడి. రైట్, అయితే ఇది నిర్మాణ సంస్థ వచ్చేసి మనకి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్. ఎక్కడ ఉంటుంది? ఇది కేరళలో ఉంటుంది. కొచ్చి షిప్ యార్డ్, కేరళ. అయితే ఇది మనకి సర్వీస్ మరి వేటికి అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని గంగా నది వెంట ప్రయాణికులను తీసుకువెళ్తుందంట. చూసిరా, 3 స్టేట్స్ వచ్చినాయి ఇక్కడ. తమిళనాడులోనేమో స్టార్ట్ చేసుకున్నాం, ఏది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ అని చెప్పేసి. కేరళ సంస్థ కొచ్చి షిప్ యార్డ్ ఏమో తయారు చేసింది, సర్వీస్ మాత్రం యూపీకి ఇస్తుంది. ఇదే క్వశ్చన్ మనకి గ్రూప్ 2లో రావడం జరిగింది ఏపీఎస్సీలో భాగంగా. యూపీలోని వారణాసి ఏందట? ఈ వారణాసి గంగా నది మీద ప్రయాణికులను తీసుకెళ్తాడట. ఇది మనకి భారతదేశం మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి ఫెర్రీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. రైట్, ఫ్యూయల్ సెల్ తయారు చేసిన సంస్థ మనకి కేపీఐటీ టెక్నాలజీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పూణే. నిర్మాణం ఎక్కడ అంటే కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అని చెప్పేసి. రైట్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్పింగ్లో భాగంగా ఇది హరిత నౌక ప్రాజెక్టులో భాగంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి, హరిత నౌక ప్రాజెక్టులో భాగంగానే చేస్తున్నాం మనం. రైట్, మ్యారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 ప్రకారం మనకి గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను తగ్గించడమే మనకి హరిత నౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2047 నాటికి గ్రీన్ హౌస్ ఉద్గారాలను మనము తగ్గించడం. 2045 నాటికి 100% గ్రీన్ ఇంధనాలను ఉపయోగించడం కోసం మనకి పెట్టుకున్నాము గ్రీన్ ట్రాన్సిషన్ ఫర్ ఇన్లాండ్ వెజిల్ అని చెప్పేసి, అదే హరిత నౌక. ఓకే, నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ మళ్ళీ వార్తల్లో ఉంది, అస్సాం. ఈ అంశం అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. తమిళనాడు, కేరళ, యూపీ. సర్వీస్ ఏమో యూపీ, నిర్మాణం ఏమో కేరళ, తమిళనాడు ఏమో స్టార్ట్. ఓకే, భారతదేశంలో మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఏం చేస్తాడంటే వారణాసిలోని గంగా నది మీద ప్రయాణికులను తీసుకెళ్తుంది. కజిరంగా నేషనల్ పార్కు. కజిరంగా నేషనల్ పార్కు మనకి అస్సాం కదా. ఇది మోడీ గారు సందర్శించిండ్రు కాబట్టి మనకు వార్తల్లో ఉంది. 1957 తర్వాత తొలి ప్రధాని సందర్శన అంట. మహిళా ఫారెస్ట్ గార్డుల బృందం మనకి వన్దుర్గతో సంభాషణ. ఏం చేసిండు? వన్దుర్గతో సంభాషణ. ఇల్లు కజిరంగా నేషనల్ పార్కులో ఉంటారు. కజిరంగా నేషనల్ పార్క్ అన్న మనకి అస్సాంలో ఉంటుంది. యునెస్కో మనకి 1985లో గుర్తించింది ఈ కజిరంగా నేషనల్ పార్కు. మోడీ సందర్శించారు కాబట్టి మనకు కరెంట్ అఫైర్స్. ఒంటికొమ్మ ఖడ్గమృగాలకు ఫేమస్ తెలుసు మనకి. టైగర్ రిజర్వ్ కూడా బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటుంది. ఇది మనకి డిప్లు నది ప్రవాహం ఉంటుంది ఇక్కడ. రైట్, ఇది మనకు కజిరంగా నేషనల్ పార్క్ ఎందుకు వార్తల్లో ఉందంటే పిఎం మోడీ గారు సందర్శించారు కాబట్టి వార్తల్లో ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే రెండవ అతిపెద్ద మానవ నిర్మిత మీథేన్ లీక్ అని చెప్పేసి మనకు ఒకటి వార్తల్లో ఉంది. చిన్న అంశం ఒకసారి చూస్తాను.
నైరుతి కజకిస్తాన్లోని మాంగిస్టవ్ ప్రాంతంలో అన్వేషణ బావిలో భాగంగా గత సంవత్సరం జరిగిన డ్రిల్లింగ్ సంఘటనలో మనకి ఇది వార్తల్లో ఉందంట. మీథేన్ అయితే లీక్ అయింది అక్కడ. ఎక్కడ అంటే నైరుతి కజకిస్తాన్లో. ఇది బహుశా మానవ నిర్మిత మీథేన్లో రెండవ అతిపెద్దది అని చెప్పి చెప్పొచ్చు. రెండవ అతిపెద్ద మానవ నిర్మిత మీథేన్ లీక్ అని చెప్పేసి 1,27,000 టన్నుల మీథేన్ అయితే రిలీజ్ అయిందంట. అందుకోసం వార్తల్లో ఉంది. ఇటీవల మనకి మీథేన్ లీక్ రెండవ అతిపెద్ద ఇది ఎక్కడ అని చెప్పేసి అంటే కిర్గిజిస్తాన్ అని చెప్పేసి కజకిస్తాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నైరుతి కజకిస్తాన్ అదొకటి. నెక్స్ట్ చూస్తే పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం. వన్యప్రాణుల అభయారణ్యం చాలా వార్తల్లో ఉంటాయి చూడండి. పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే అస్సాం క్యాబినెట్ దీన్ని డీనోటిఫై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. 1998లో మరి నోటిఫై చేసారు కాబట్టి ఇప్పుడు డీనోటిఫై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. ఈ నిర్ణయం దేశంలోనే ఏ రక్షిత ప్రాంతమైన మొదటిది. ఎందుకంటే డీనోటిఫై అనేది ఎవరు చేయరట్లా. కాకపోతే డీనోటిఫై చేయాలని నిర్ణయిస్తే ఎస్సీ సుప్రీంకోర్టు అయితే నిలిపివేసింది. పొబిటోరా మనకి ఎక్కడ అంటే అస్సాం. ఓకే, ఇది రైనోక్ ఫేమస్ ఒంటి కొమ్ము ఖడ్గమృగం అస్సాం. ఓకే, కజిరంగా అస్సామే, పొబిటోరా అస్సామే. నెక్స్ట్ మనకి ఇథనాల్ 100 ఇంధనం అని చెప్పేసి ఇండియన్ ఆయిల్ రూపొందించింది. ఇది 173 రిటైల్ అవుట్లెట్స్ కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు. ఇది ఒకసారి చూసుకోండి. జస్ట్ వార్తల్లో ఉన్న అంశం. రైట్. నెక్స్ట్ శ్రీవిల్లి పుత్తూరు మెగమలై టైగర్ రిజర్వ్. శ్రీవిల్లి పుత్తూరు మెగమలై టైగర్ రిజర్వ్ ఎందుకు వార్తల్లో ఉంది? ఇది మనకు మేఘమలై అనగానే తమిళనాడు తెలుసు మనకి. మొదటిసారిగా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ మరియు జీవవైద్య పరిరక్షణ కోసం ప్రైవేట్ భూమి కొనుగోలు చేసిందట. అందుకు వార్తల్లో ఉంది. ప్రైవేట్ భూమి కొనుగోలు చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. ఎంత అంటే 30 ఎకరాలు కొనుగోలు చేసిందట. 30 ఎకరాలు. శ్రీవిల్లి పుత్తూరు మెగమలై టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ల్యాండ్ని కొనుగోలు చేసిందట. దేనికోసం అంటే అటవీ మరియు జీవవైద్య పరిరక్షణ కోసమే ప్రైవేట్ ల్యాండ్ను కొనుగోలు చేసి దాంట్లో చర్యలు చేపడుతున్నారు. రైట్. నెక్స్ట్ ఇంకొకటి మారల్ అని చెప్పేసి మనకి ఈ సౌరశక్తితో నడిచే డ్రోన్ వార్తల్లో ఉంది. మారన్ గుర్తుపెట్టుకోండి. నిఘా డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సౌరశక్తితో నడుస్తాడు మారన్. ఐఐటి కాన్పూర్ని ఇది నిర్మించింది మనకు. ఇది అక్కడ చదవాలి మనం యాక్చువల్గా. ఐఐటి కాన్పూర్. ఇది మారన్ సౌరశక్తితో నడిచే నిఘా డ్రోన్. రైట్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ UNEA ఎందుకు వార్తల్లో ఉందంటే 6th UNEA. ఇది మనకి ఎక్కడ అంటే దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి హోస్ట్ కూడా అక్కడే నైరోబీ, కెన్యా. ఓకే, ఇది 6వ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది నైరోబీ, కెన్యాలో జరిగింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఇక్కడ అంశాలు చూస్తే మనకు ఇండియా ప్రతిపాదించిన సస్టైనబుల్ లైఫ్ స్టైల్ని ఆమోదించింది. చూడండి, మనకు లైఫ్ స్టైల్ అని చెప్పేసి మనకు ఒకటి స్కీమ్ ఉంది. అయితే ఇది ఆమోదించిందంట. సో ఇంపార్టెంట్. అయితే ఈ లైఫ్ అనే దాన్ని మనము లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పిలుచుకుంటాం. లైఫ్ అని ఉంది కదా, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పిలుస్తుంది. దీని తొలిసారి PM మోడీ మనకి COP26 గ్లాస్గోలో భాగంగా ప్రతిపాదిస్తారు. COP26 గ్లాస్గోలో భాగంగా ప్రతిపాదించడం జరుగుతుంది. అయితే మనకి అక్టోబర్ 22న మనకి ఏక్తా నగర్లో PM మోడీ అండ్ ఈ UN జనరల్ సెక్రటరీ అయిన మనకి అంటోనియస్ గుటెరస్ ఉన్నారు కదా, అక్కడ మనకి ప్రారంభించడం జరుగుతుంది ఈ లైఫ్ స్టైల్ని. ఈ లైఫ్లో భాగంగా మనకి P3 మోడల్స్ ఉంటాయి. ప్రో ప్లానెట్ పీపుల్ అని చెప్పేసి. ప్రో ప్లానెట్ పీపుల్ అంటే మనము ఉన్న గ్రహానికి అనుకూలంగానే మనం ఉండాలి. అంటే మనం ఈ వాతావరణం కావచ్చు,
ఈ భూమిని కావచ్చు లేకుంటే మిగతా వాతావరణాన్ని మనం దానికి విరుద్ధంగా ఉండకూడదు అని చెప్పేసి అంతే. ప్రో ప్లానెట్ పీపుల్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ 1 బిలియన్ పీపుల్ 2022 నుంచి 23 నుంచి 22-23 నుంచి 27-28 వరకు ఫస్ట్ ఇయర్ మనకి నీతి ఆయోగ్ అమలు చేసిందంట. నెక్స్ట్ మనకి తర్వాత మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లైఫ్ది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ అనేది మనకి 2012 రియో సంబంధించి ఒప్పందం చేసుకున్నాం. నైరోబిలో సమావేశం అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. ప్రస్తుతానికి 193 సభ్య దేశాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉందంటే 6th సమ్మిట్ నైరోబిలో. ఇది లైఫ్ స్టైల్ ఆమోదించింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ గురించి మళ్ళీ క్వశ్చన్ రావచ్చు మనకి. COP26లో భాగంగా గ్లాస్గోలో ప్రతిపాదిస్తే మనము దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. అక్టోబర్ 2022లో మనం ఏర్పాటు చేసుకున్నాం ఇది లైఫ్ స్టైల్ని. ఎవరెవరంటే యూనియన్ సెక్రటరీ జనరల్ అండ్ PM మోడీ గారు స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ మనకు ఉత్తరాఖండ్లో ఉంది కదా, వార్తల్లో ఉంది. జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ మనకి బఫర్ జోన్లు మాత్రమే సఫారీ నిర్వహించాలని ఆదేశించిందట. అదేవిధంగా మనకి టైగర్ రిజర్వ్ నిర్వహణ కోసం సూచనలు ఇవ్వాలని మనకి కమిటీ నియమించింది. ఇది ఇంపార్టెంట్. టైగర్ రిజర్వుల సంరక్షణ కోసం కమిటీ, టైగర్ రిజర్వుల నిర్వహణ కోసం సూచనలు ఇవ్వాలని కమిటీ. అది మనకి చంద్రప్రకాష్ గోయల్, సమీర్ సిన్హా, ప్రకాష్ గోయల్, సమీర్ సిన్హా. మూడోది మనకి ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. ఎవరు? చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. వీళ్ళు ముగ్గురు దేనికోసం మనకి టైగర్ రిజర్వ్ యొక్క నిర్వహణ కోసం మనకి సూచనలు ఇవ్వాలని చెప్పేసి కమిటీకి నిర్వహించింది. ఈ జిమ్ కార్పెట్ అనేది మన వార్తల్లో ఉంది కదా. జిమ్ కార్పెట్ అనేది మనకి దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ తెలుసు మనకు. టైగర్ రిజర్వ్లో ఫస్ట్ పార్క్ కూడా. ఫస్ట్ నేమ్ మనకి హేలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉండేదాని పేరు చేంజ్ చేసుకున్నాం. రైట్. ఇండియా ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ మనకి ఎక్కడ అంటే అయితే 2024 4th మార్చ్ మనకి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రారంభించిన పాట్నాలో. ఇది నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఫస్ట్ది. నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ? బీహార్, పాట్నా. ఎవరు? నితీష్ కుమార్. నితీష్ కుమార్ ఎవరు? బీహార్ సీఎం. అయితే ఈ డాల్ఫిన్ సెంటర్ సంబంధించి గంగా నదికి దగ్గర ఉన్న పాట్నా యూనివర్సిటీ, గంగా నది దగ్గర ఉన్న పాట్నా యూనివర్సిటీ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ఆమోదం 2013లో ఆమోదం పొందితే 2024లో మనము అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు అని చెప్పేసి అంటే 2013లో ఆమోదం పొందింది. ఇప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాం. ఇది గ్యాంగ్టక్ రివర్ డాల్ఫిన్ మనకి నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ అని చెప్పేసి పిలుస్తాం. గ్యాంగ్టక్ రివర్ డాల్ఫిన్. ఓకే ఓకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క జలచరం అంటే మనకి డాల్ఫిన్ వస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఇది ఇండియా యొక్క ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్లో భాగంగా. ఇది ఇంపార్టెంట్, ఇది నాకు తెలిసి క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కడ అంటే జిందాల్. ఓకే, జిందాల్ మనకి హిస్సార్ హర్యానా. హిస్సార్ హర్యానాలో జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ మనకి. అదేవిధంగా హైజెన్కో అని చెప్పే సంస్థ. ఇండియా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్లో భాగంగా. వరల్డ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్. దీని లక్ష్యం ఏంటంటే 2700 మెట్రిక్ టన్నుల
మెట్రిక్ టన్నుల యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ఇయర్లీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కార్బన్ ఉద్గారాలను 2700 మెట్రిక్ టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుదల చేయడం కోసమే మనము ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, హిస్సార్లోని హర్యానా. ఇది ప్లేసు, ఇది స్టేటు, ఇది కంపెనీ. ఓకే, ఇది మనకు ఇంకొక 2-3 అంశాలు ఉన్నాయి, జనరల్ అంశాలు. అవి ఒకసారి చూసుకోండి మీరు. మానవ జంతు సంఘర్షణ రాష్ట్ర విపత్తుగా ప్రకటించిందట మనకి జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటిస్తుంది. ఓకే, నాగపూర్లో మనకి జీరో కార్బన్ ప్లాన్ ఫర్ బిల్డింగ్స్ అని చెప్పేసి, ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్. నాగపూర్ జీరో కార్బన్ ప్లాన్ ఫర్ బిల్డింగ్స్ అని చెప్పేసి ఇండియాలో మొదటి నగరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెట్ జీరో బిల్డింగ్ సిటీ బై 2015, జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్. సరే, ఇది ఓకే నాగపూర్. ఓకే, ఇవి మనకి ఫైనల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి ఎన్విరాన్మెంట్ అంశాలు. నెక్స్ట్ మనం ఒకేలా చూస్తే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా అంశాన్ని తీసుకొని మనం చేద్దాం. అయితే ఏప్రిల్ సంబంధించి నేను తర్వాత మంత్లీ పాలిటీ, మంత్లీ ఎకనామీ మంత్లీ, జాగ్రఫీ మంత్లీ, అంటే ఓన్లీ ఏప్రిల్ మంత్ అంశాలు ఇట్లా మళ్ళీ ఇవైతే 3 మంత్స్ చేసినామో ఆ విధంగా మనం మంత్లీ చేద్దామని చెప్పేసి ప్లాన్ ఉంది. మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఆ విధంగా చేస్తే మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే మనకి ఎన్విరాన్మెంట్ అంశాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి. ఇందులో చాలా అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 100% రాబోయే ఎగ్జామ్లో మాత్రం ఎన్విరాన్మెంట్ అంశాలు వచ్చిందంటే దీంట్లోకి వెళ్ళి ఉంటుంది, 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.